నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో రాష్ట విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణతో కలిసి దాదాపుగా 70 కోట్ల రూపాయల అభివృద్ది పనులను వారు ప్రారంభించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు పార్టీ ఫిరాయింపుపై మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు జనసేనలోనికి వెళ్తున్నారని తెలిసింది. ఆ ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ఆయన్ని పార్టీ నుండి ఇప్పటికే సస్పెండ్ కూడా చేశాం. చిత్తూరు ఎమ్మెల్యేను శాసనసభ ద్వారా డిస్క్వాలిఫికేషన్ కు అవకాశం ఉంటే అది కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం దురదృష్టకరమంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులను ఉద్దేశించి అన్నారు. మంత్రితో పాటు చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పాల్గొన్నారు. సరే సరే నేషన్ చేస్తాను. పెద్దిరెడ్డి గారి నాయకత్వం. మొత్తమే కార్పొరేటర్ కుటుంబం సార్ ఇక్కడ బయట నుంచి ఒకటి మీరు కష్టపడే వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చినా సపోర్ట్ చేసి చిత్తూరులో జిల్లా స్థాయిలోని కార్పెంటర్లు మనం వారి వర్క్షాప్ పట్టాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు వర్క్షాప్లు ఏర్పాటు చేసుకొని ఒక మంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్ మాదిరి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. మరి ఎమ్మెల్యే గారు జనసేన పార్టీలో చేరతారని చెప్పి నాకు కూడా నిన్ననే తెలిసింది.
ఫోటోలంతా కూడా చూడడం జరిగింది. జనసేన అధ్యక్షుడిని కలిసింది. మరి మేము కూడా అతని మీద చర్యలు తీసుకొని ఆల్రెడీ సస్పెండ్ కూడా చేసాం పార్టీ నుంచి. ఇంకా డిస్క్వాలిఫికేషన్ కూడా అవకాశం ఉంటే డిస్క్వాలిఫికేషన్ చేసేదానికి కూడా కృషి చేస్తాము. మరి అతను తిన్నింటికి వాసాలు మన పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోవడం చాలా దురదృష్టం. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ ప్రజలు ఎవరు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితులు లేరని ముందుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటు వేయండి అని చెప్పే ధైర్యం